మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? 6వ నియోజకవర్గం పాడేరు, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇది కూడా ప్రస్తుతం కె భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కె భాగ్యలక్ష్మి గారే ప్రస్తుతం మొత్తం లోక్సభ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అపాయింట్ కాబడ్డారు. ఈవిడ ప్లేస్లో 2024 ఎన్నికలకి విశ్వేశ్వరరాజు అనే ఆయన్ని పార్టీ నామినేట్ చేయడం జరిగింది. ఈ భాగ్యలక్ష్మి గారు లోక్సభకి పోటీ చేయబోతున్నారు. ఇది 1967లో ఈ నియోజకవర్గం ఫామ్ అయింది, ఈ పాడేరు నియోజకవర్గం. ఇక్కడ కూడా ఓటర్లు బాగానే ఉంటారు, 2,27,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పాడేరు, జీ మాడుగల, చింతపల్లి, గూడెం కొత్త వీధి, కొయ్యూరు, ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలు. ఇక్కడ భగత, వాల్మీకి, కొండదొరలు, ఈ ముగ్గురు ఎస్టీలే. ఈ ఎస్టీలోని వివిధ తెగలు. షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధం లేని వాళ్ళల్లో గౌడ, కాపు, ఈ 2 కులాలు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉంటాయి. సాధారణంగా ఈ గౌడ, కాపు, ఈ 2 కులాలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్. 1983లో టీడీపీ వచ్చాక టీడీపీ ఇక్కడ 3 సార్లు గెలిచింది. 1985, 94, 99. కాంగ్రెస్ 1983, 89, 2009. వైసీపీ వచ్చాక 2 ఎన్నికలు కూడా వైసీపీనే గెలిచింది, 2014, 2019. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ కూడా ఒకసారి గెలిచింది. 2004 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. అంటే టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, బీఎస్పీ ఒకసారి గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పసుపులేటి బాలరాజు, ఈయన మంత్రిగా కూడా చేశారు. ఈయన కేవలం 587 ఓట్ల మెజారిటీతో మాత్రమే 2009 ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. ఆ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 15% ఓట్లు సంపాదించుకుంది. అంటే ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు, అంటే టీడీపీ ఓట్లు బహుశా చీలి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కాపు కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ప్రజారాజ్యానికి ఆ ఓట్లు పోవడం వల్ల టీడీపీ నష్టం జరిగి కాంగ్రెస్ కేవలం 587 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచింది. 2014లో ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ ఉండటం జరిగింది. ఈ అలయన్స్లో వైసీపీకి 26,141 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో సిపిఐ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 17,000 ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు బాగానే వచ్చాయి. ముఖ్యంగా ఈ పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో 2014లో బీజేపీకి 17,000 ఓట్లు రావడం జరిగింది. అయితే ఈ గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీకి ఫిరాయించిన 23లో ఆవిడ కూడా ఒకరు. ఆవిడ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కంటెస్ట్ చేసింది. అయితే ఘోరాతి ఘోరంగా ఆవిడ ఓడిపోవడం జరిగింది. సుమారు 42,000 ఓట్ల మెజారిటీతోటి అక్కడ వైసీపీ అభ్యర్థి కె భాగ్యలక్ష్మి గెలిచారు. ఇప్పుడు ఆవిడే ఆ భాగ్యలక్ష్మి గారే ఇప్పుడు లోక్సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా అపాయింట్ చేయబడ్డారు. అంటే ఇక్కడ 2019లో
సుమారు 42,000 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇది వైసీపీకి చాలా అనుకూలంగా ఉండే నియోజకవర్గం. తర్వాత అక్కడ భాగ్యలక్ష్మి గారి మీద కూడా ఎలాంటి వివాదాలు అవి ఏమీ లేవు ఈ నియోజకవర్గంలో. అందువల్ల వైసీపీకి అనుకూల వాతావరణం చాలా గట్టిగా ఉన్నది. ఇది బహుశా వైసీపీ ఖాయంగా గెలిచే 7 సీట్లలో ఈ పాడేరు సీటు ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ఈవిడ కూడా చాలా భారీ మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చింది. వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి గారు 39,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారో ఇద్దరు ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అలాగా ఈ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారు 2024 ఎన్నికల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సిపిఎంకి కొంత ఫుటింగ్ ఉన్నది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో కమ్యూనిస్టులకి కొద్దిగా ఓట్ బ్యాంక్ ఉంది. సో ఈ ఓట్ బ్యాంక్ కమ్యూనిస్టులకు ఉండటం వలన కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనుక కలిసి పోటీ చేస్తే తప్పకుండా టఫ్ అవుతుంది. అలా కాకుండా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కనుక కలిసి కంటెస్ట్ చేస్తే వైసీపీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొద్ది గొప్ప ఉన్నా, కమ్యూనిస్టు ఓట్లు ఉన్నా వాళ్ళెవరూ కూడా టీడీపీ అభ్యర్థికి వేయరు. కారణం ఏంటంటే బీజేపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి. బీజేపీ కనుక అలయన్స్లో ఉంటే ఇక్కడ ఖాయంగా వైసీపీ గెలిచే అవకాశాలు పెంచు. అలా కాకపోతే మాత్రం చాలా టఫ్ సీటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీట్ నిలుపుకోవడానికి కొద్దిగా కష్టపడవలసిన సీటే. మొత్తం మీద ఓవరాల్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలత ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ కూడా. ఒక 2-3 మాత్రం టీడీపీకి కొంత అనుకూలత అయితే ఉన్నది. ఈ అభ్యర్థులు ఎవరు, కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థులు ఉండబోతున్నారు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అలయన్స్ ఉంటుందా, లేక కమ్యూనిస్టులు విడిగాను కాంగ్రెస్గా విడిగాను పోటీ చేస్తారా? భారతీయ జనతా పార్టీ విడిగా కనుక పోటీ చేస్తే మాత్రం ఈ 7 నియోజకవర్గాల్లో కనీసం 5-6 నియోజకవర్గాలు టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే మాత్రం కొద్దిగా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్కే అనుకూలత ఉంటుంది. అలానే లోక్సభ నియోజకవర్గం కూడా కొద్ది గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ అనుకూలత ఉన్న లోక్సభ నియోజకవర్గం. ఇది క్లుప్తంగా అరకు లోక్సభ నియోజకవర్గం గురించి సమాచారం. థ్యాంక్ యూ సార్. డిఆర్ సుబ్రహ్మణ్యం గారికి సంబంధించినటువంటి పొలిటికల్ విశ్లేషణకు సంబంధించి చూస్తే ఈ రాజకీయ విశ్లేషణలో ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో ప్రధానమైనటువంటి అరకు పార్లమెంటుకు సంబంధించి లోక్సభ స్థానం నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే కనుక వాటికి సంబంధించి బలాబలాలు కాంగ్రెస్ ఏదైతే అనూహ్యంగా కూడా గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో కొంతమేరకు ప్రభావితం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభావం కూడా అధికార పార్టీ ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ గెలుపోటములకు సంబంధించి ప్రభావితం చూపించే పరిస్థితి ఉంది. అలాగే అరకు లోక్సభ స్థానంలో ప్రధానంగా సిపిఎంకు అలాగే బీజేపీకి కూడా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్ల శాతం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే జనసేన అంటే గతంలో పీఆర్పీకి కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు, అక్కడ ఓట్ బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5-9% ఓట్ బ్యాంకుకు సంబంధించి అక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో గత ఎన్నికలకు సంబంధించినటువంటి యొక్క వివరాల ప్రకారం టీడీపీ జనసేన పొత్తు అనేటటువంటిది దాదాపుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 స్థానాలకు సంబంధించి టఫ్ ఫైట్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. 2 స్థానాలు మాత్రం వైసీపీకి దాదాపుగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అభ్యర్థులు అనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇమేజ్ అనేది అలాగే వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ అనేటటువంటిది వాళ్ళు ఎలక్షన్ చేసుకునేటటువంటి తీరుకు సంబంధించి ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. అరకు లోక్సభకు సంబంధించినటువంటి